గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగున్నారు, అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో బిజినెస్ వార్తకు స్వాగతం. సో మార్కెట్ డౌన్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి, బట్ 2 రోజులు పెరుగుతుంది. బట్ మార్కెట్ కొంత ఇంకా కిందలో ఉంది కాబట్టి మార్కెట్ ఆశించే అవకాశం ఉంది ఫ్యూచర్లో. సో మార్కెట్ తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, దాన్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మనకు ప్రతి కంపెనీకి పిఈ ఉంటుంది, ప్రైస్ సెల్లింగ్ రేసు. అది చాలా ఎక్కువ ఉన్న కొద్ది తగ్గే అవకాశం ఉంది కాబట్టి అట్లనే మన ప్రతి కంట్రీ కూడా పిఈ ఉంటుంది. మనకు ఇండియాకు పిఈ ఆల్మోస్ట్ 20-23 మధ్య ఉంది, అట్లనే వివిధ కంట్రీల మధ్యలో ఉంది. ఇక్కడ చూస్తే మీకు చైనా అండ్ బ్రెజిల్లో తక్కువ పిఈలో నడుస్తుంది, 10-8. కాబట్టి ఇన్వెస్టర్స్ ముఖ్యంగా ఫారినర్స్ అందరూ తక్కువ పిఈ ఉన్న దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి పెడతారు. కాబట్టి మన దేశం నుంచి రోజు పెట్టుబడులు చైనాకు బ్రెజిల్కు తరుస్తున్నాయి కాబట్టి దానిగా మార్కెట్ పడుతుంది. అట్లా కాక యూఎస్ఏ టారిఫ్ ప్రతిరోజు కూడా ట్రంప్ కూడా రోజు కొత్త వార్తలతో వెలుగులోకి వస్తున్నాడు. దాని మూలంగా కూడా మొత్తం ప్రపంచమంతా అతలాతురకం అవుతుంది. కాబట్టి మార్కెట్ అన్ని కంట్రీలు కూడా పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక కారణం ఉంటుంది. అట్లనే ఫారినర్స్ కూడా సెల్లింగ్ చేస్తున్నారు, ఇది ప్రతిరోజు కూడా. కాబట్టి మన మార్కెట్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి తగ్గడానికి ఇది ఒక కారణం కనిపిస్తుంది. అట్లనే రిటైలర్స్ సెల్లింగ్ ప్యానిక్. రిటైలర్స్ కూడా తెలిసి తెలియక అవగాహన లేక మార్కెట్లో ఇంకా పడుతున్న భయంతో ప్యానిక్గా సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే లివరేజ్ కానీ క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్ళు ప్యానిక్లో అమ్మే అవకాశం ఉంది కాబట్టి దాని మూలంగా మార్కెట్ పడుతుంది. అట్లనే ఎస్ఐపి అంటే సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా చాలామంది తగ్గించుకున్న వార్త వస్తున్నాయి. సో దాని మూలంగా కూడా కొంత మార్కెట్ లిక్విడ్ కొత్త మూలంగా మార్కెట్ పడుతుంది. అదేకాక Q3 రిజల్ట్ కూడా మరీ గుడ్ కాకుండా మరీ బ్యాడ్ కాకుండా మధ్యలో ఉండటం మూలంగా కొద్దిగా ఈ మార్కెట్ పతడానికి కొన్ని కారణాలు అవుతుంది. కాబట్టి కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్ ప్రతిసారి చెప్తాను. మనం పెట్టుబడి పెట్టే ముందు మన కుటుంబంలో పెట్టుబడిలో కానీ 50%తో నేను మార్కెట్ పెట్టి ఆ 50% రిజర్వ్ ఉంచుకోవాలి. ఒకవేళ మనం మంచి షేర్ అయినా తగ్గినా కానీ మళ్ళీ దాన్ని కొనడానికి ఈ 50% రిజర్వ్ ఉపయోగించాలి, అది గుర్తించండి. సో మనం రోజు మాదిరిగానే యూఎస్ఏ, యూరోపియన్, ఆసియా మార్కెట్ 3 మార్కెట్ మనం చూడాలి. ఈ 3 మార్కెట్ల ప్రభావం మనం ఈరోజు మార్నింగ్ మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది. సో నిన్న మార్కెట్ యూఎస్ఏ మార్కెట్ నిన్న దారుణంగా పడిపోయింది. డౌ జోన్స్ 427 పాయింట్స్, నాస్డాక్ 483, S&P 500 కూడా 104 డౌన్ అయింది. అట్లే యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ కూడా 73 పాయింట్స్ డౌన్, అండ్ ఫ్రాన్స్ అండ్ జర్మన్ కూడా డౌన్లో ముగిసింది, అది గుర్తించండి. ఇక్కడ అప్ అనే రాంగ్ డౌన్లో ముగిసింది, అది గుర్తించండి. ఆసియా మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ డౌన్లో నడుస్తుంది. సింగపూర్ నిఫ్టీ 20 పాయింట్ డౌను, చైనా 150 డౌను, తైవాన్ 150, జపాన్ 600. సో ఈ 3 మార్కెట్ కూడా దారుణంగా పడినాయి కాబట్టి ఈరోజు మన మార్కెట్ కూడా కొంచెం గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో మార్కెట్ ఇండియన్ మార్కెట్స్లో నిన్న యథామాదిగా మన పార్ట్నర్స్ సుమారు 2377 క్రోస్ సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 161 బై చేశారు. సో నిన్న మార్కెట్ మా పార్ట్నర్స్ అమ్మినా కానీ మన మార్కెట్ నిలక ఉండి పెరిగింది, అది గుర్తించి నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం పెరిగాయి. అండ్ ఇండియాక్స్ కొంత పెరిగింది, అది గుర్తించండి. అండ్ ఇండాక్స్ అనేది పర్వాలేదు, కంఫర్టబుల్ జోన్లో ఉండి 13.72, ఇంకా 10-12 మధ్య ఉంటే బాగుంటుంది, అది గుర్తుంది. అట్లనే పీస్ అండ్ నిఫ్టీ రేషియో, పుట్కార్ రేషియో కూడా ఎప్పుడైతే 1 కన్నా ఏముంటుందో మార్కెట్ బుల్లిష్, అండ్ బిలో ఉంటే బేరిష్ అని ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. ఇది మళ్ళీ నిన్నటి కన్నా ఎక్కువ పెరిగింది. నిన్న 105 ఉంటే ఈరోజు 114 ఉంది పీస్ అండ్ నిఫ్టీ. బట్ ఈ మార్కెట్ మన ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే డౌన్ఫాల్ ఉంది, బట్ ఇక్కడ బుల్లిష్ ఉంది. ఈరోజు ఏమవుతుందో మనం వేసి చూడాల్సిందే. ఇక్కడ చూస్తే ఈ గ్రాఫ్ మన నిఫ్టీ చూస్తే 22,544 ఉంది. ఎప్పుడైతే 22,720 పై వరకు కూడా మార్కెట్లో కిందకి పోయే అవకాశం ఉంటుంది. అట్లనే ఇంకా 22 స్టాప్ లాస్ కింద 22,530 దాటితే ఇంకా పడే అవకాశం కూడా గుర్తించండి. అట్లనే బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం 48,627 ఉంది. ఇది ఎప్పుడైతే 49,500 పైన ఉంటేనే అప్పుడు మార్కెట్లో పెరిగే అవకాశం ఉంటుంది. అట్లే స్టాప్ లాస్ 47,898 కన్నా కిందకి పోతే ఇంకా మార్కెట్ పడే అవకాశం కూడా గుర్తించండి. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ మెటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రోజు చూస్తుండాలి. దీన్ని బట్టి కూడా మార్కెట్ పడుతుంది. గోల్డ్ ETF ఇప్పుడు 7180 ఉంది. మన గోల్డ్ కొనేవాళ్ళు తక్కువ రేట్లో ఈ షేర్లను తీసుకోవచ్చు. ఇది కూడా గోల్డ్ని బట్టి మన మార్కెట్ హెచ్చుతగ్గులు ఉంటుంది. సో గోల్డ్ పెరిగినప్పుడు ఈ రేట్స్ పెడుతుంది. గోల్డ్ నిన్న
నిన్న ఆల్మోస్ట్ 38 పైసా పెరిగింది. ఇప్పుడు 71.89 ఉంది. ఇది హైయెస్ట్ 74 పోయింది, లోయెస్ట్ 51 పోయింది గుర్తించండి. అట్లనే సిల్వర్ ఈటీఎఫ్ కూడా నిన్న 23 పైసా అప్ అయింది, సిల్వర్ పెరిగింది అండ్ 93.52 దగ్గర ముగిసింది. ఇది హైయెస్ట్ 100 రూపీస్, లోయెస్ట్ 67 రూపీస్. బ్రెంట్ కూడా మనకి ఇండియాకు ఎకానమీకి చాలా మంచిది, చాలా తగ్గుతుంది. బిలో 70 ఉంది, 16.57 కొద్దిగా 11% పెరిగింది. ఇది హైయెస్ట్ కూడా 92.18, లోయెస్ట్ 68 వరకు పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు లోయెస్ట్కి వచ్చింది. సో దీన్ని కూడా మన ఇండియన్ ఎకానమీ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెయింట్ ఇండస్ట్రీ, ఆల్ మార్కెట్ ఇండస్ట్రీ లాభాలు పడుతున్నాయి గుర్తించండి. డాలర్ ఇండెక్స్లో కొద్దిగా తగ్గుతుంది. ఇది కూడా ఒక మంచిదే మన ఇండియన్ ఎకానమీకి. నిన్న 0.22 డౌన్ అయింది, 104.0 ఉంది అక్కడ. బట్ ఇక్కడ డాలర్ కొద్దిగా పెరుగుతుంది. డాలర్ రూపీ కన్వర్షన్ 87.183. ఇవన్నీ మనం గమనించాలి. సో లాంగ్ బిల్డప్లో ఈ ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించిన డాటాను బట్టి లాంగ్ బిల్డప్లో ఈ షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటున్నట్టు ఈ పట్టిక చెప్తుంది. ఆ షేర్లను గమనించండి. షార్ట్ కవర్లో కూడా ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే షార్ట్ ఇంతకుముందు చేస్తారు కాబట్టి కంపల్సరీ షేర్ కొంటారు. సో ఇవి ఎక్స్పైరీ డేట్లో ఈరోజు కానీ ఎక్స్పైరీ డేట్లో పెరగచ్చు అనే ఒక ఉద్దేశము ఇది డాటా ప్రకారం చెప్తుంది. అంటే లాంగ్ వాల్యూలో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది యాజ్ పర్ డాటా ప్రకారం. షార్ట్ బిల్డప్లో కూడా షార్ట్స్ బిల్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుందని ఈ సూచిక చెప్తుంది. ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటాకు సంబంధించింది. అండ్ ఐఎస్ డెలివరీ నిన్న ఈ సెగ్మెంట్లో నిన్న ఆల్మోస్ట్ 65% to 78% ఈ షేర్లు హైయెస్ట్ డెలివరీ జరిగింది. ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో ఈ షేర్ ముందు పెరుగుతాయని దీని యొక్క మీనింగ్. సో టుడే బ్యాన్లో ఈరోజు బ్యాన్లో మళ్ళీ మనపురం ఉంది, కంటిన్యూగా బ్యాన్లో ఉంటుంది. ఈ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్ ఉన్నప్పుడు జనరల్గా బ్యాన్లో ఉన్నప్పుడు ఈ ఫ్యూచర్ ఆప్షన్లో ఈ షేర్ కొనడానికి వీలు ఉంటుంది, అమ్మడానికి ఉంటుంది. కాబట్టి ఈ షేర్లు హెచ్చుతగ్గు అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్ను మనం క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చుగా గుర్తించండి. అండ్ డివిడెండ్స్కి సంబంధించిన డివిడెండ్స్ మొదలగు ఇతర ఇన్ఫర్మేషన్ సంబంధించి కొద్ది ఇన్ఫర్మేషన్. ఎస్బీఐ లైఫ్ యొక్క డివిడెండ్ మీట్ రేపు ఉంది. సో దీని మూలంగా ఈ షేర్లు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంది. అట్లనే ఐవాల్ కెమికల్స్ స్ప్లిట్ కాబోతుంది. 11th రికార్డ్ డేటు 10 రూపీస్ షేరు, 2 రూపీస్ అంటే ఒక షేరుకు 5 షేర్ వచ్చే అవకాశం ఉంది. అది గుర్తే. ఇది కొద్ది ఇన్ఫర్మేషన్. ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలో ఇవి ఇంకా లిస్టింగ్ ప్రైస్ అండ్ ఇష్యూ ప్రైస్ ఉన్నది. ఈ మధ్య వీటిని కూడా మీరు ఒక దృష్టి సాధిస్తారని భావిస్తున్నాను. సో ఈ వార్తలు దీని తర్వాత కూడా మరొక వీడియో వస్తుంది. అది మొత్తం బిజినెస్ వార్తలు అండ్ షేర్ల గురించి అందరూ మళ్ళీ వాటి మీద టెక్నికల్నెస్. సో దాన్ని కూడా గమనిస్తాం భావిస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.